హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జే జీవన్ కిరణ్, అసిస్టెంట్ ఎక్సర్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి. సార్ నమస్తే. థ్యాంక్ యూ. సో సార్, ఈరోజు నేను మీకు మెయిన్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈ యూత్లోని ప్రతి ఆల్కహాల్, సిగరెట్స్ అనేవి కామన్గా ఎడిక్షన్ అయిపోయింది. బట్ ఆ ఎడిక్షన్ పైన ఇంకో ఎడిక్షన్ యాడ్ అయింది డ్రగ్స్. దేని పేరు వింటేనే మనం చాలా అవేర్నెస్గా ఉంటాం. సో ఈ డ్రగ్ ఎడిక్షన్ మీద మీరు మా వ్యూవర్స్ని ఎలాంటి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం యూత్లో మనం చూసినట్లయితే డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. డ్రగ్ అబ్యూజ్ అంటే నార్మల్గా డ్రగ్ రకరకాల ఫామ్స్లో ఉంటుంది. ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది చూసినట్టయితే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎనీ మనం ఎక్కువగా ప్రేరేపించేటువంటి పదార్థాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద పనిచేస్తాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. కాబట్టి దీనికి త్వరగా ఎవరైతే దీన్ని తీసుకున్నారో త్వరగా దానికి అడిక్ట్ అయ్యేటువంటి స్వభావం దీనికి ఉంటుంది అన్నమాట. ఈ నార్కోటిక్ డ్రగ్స్లో చూసినట్లయితే నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని రెండు రకాలుగా ఉంటాయి. వీటన్నింటినీ కూడా మన ఎన్డీపీఎస్ యాక్ట్ అనేటువంటిది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ నార్కోటిక్ డ్రగ్స్ చూసినట్లయితే మనకి ఎక్కువగా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఇప్పుడు గంజాయి, ఈ కోకైన్, తర్వాత ఈ హెరాయిన్, నల్లమందు, ఇవన్నీ కూడా న్యాచురల్ సోర్స్. తర్వాత ఈ చరాస్ అనేటువంటి ఇవన్నీ కూడా ఈ గంజాయి మొక్కల నుంచి తయారవుతాయి. హషిష్ ఆయిల్ అనేది కానీ వాటి నుంచి తయారవుతాయి. ఈ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్ కాకుండా సింథటిక్ డ్రగ్స్ అంటారు అన్నమాట. ఈ కెమికల్ కాంపోజిషన్స్ ద్వారా కెమికల్గా ఇండస్ట్రీస్లో వీటిల్లో తయారవుతూ ఉంటాయి. వీటిని రెండు రకాలైనటువంటి ఇవి కూడా వాటికి ఉండేటువంటి క్యారెక్టర్స్ ఒకే రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషిని దానికి ఎడిక్ట్ చేసుకునే స్వభావం ఉంటుందన్నమాట. దానివల్ల ఈ యువత తొందరగా దానికి ఎడిక్ట్ అవుతున్నారు. ఎందువల్ల ఈ యువత దానికి అట్రాక్ట్ అవుతున్నారని మనం చూసినట్లయితే ఎక్కువగా పీర్ గ్రూప్ ప్రెషర్. ఇప్పుడు మన యూత్లో ఫ్రెండ్స్ ఏది చేస్తే మనం అది చేయాలనేటువంటి ధోరణ. తర్వాత మనం చూసినట్టయితే క్యూరియాసిటీ, అందులో ఏముందో చూద్దాం, అది ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటి ధోరణి యువతలో ఎక్కువగా ఉండడం వల్ల దానికి అట్రాక్ట్ అవుతున్నారు. అప్పుడు ఫస్ట్ ఏదో ఫ్రెండ్ ద్వారా ఏముందిరా ఇది తాగితే బాగుంటుంది, ఇది తాగితే మత్తులో ఎక్కడో ఉంటుంది, మన ప్రెజర్ తెలియదు, మన మార్కులు రావడం లేదు, లేకపోతే రకరకాలుగా మన తల్లిదండ్రులు ఈ సీట్లు రావాలనేటువంటి ప్రెజరు, రకరకాల ప్రెజర్స్ని మనము మర్చిపోవచ్చు అనేటువంటిది ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా అదేంటో చూద్దామని మొదలుపెట్టినటువంటి యువత లేకపోతే ఎవరన్నా కూడా దానికి విత్ ఇన్ నో టైము ఆ డ్రగ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మనం చూసినట్టయితే యువతలో నేను నా సర్వీస్లో చూసినట్టయితే ఒక 4 స్టేజెస్లో మేము గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఏంటంటే ఒక వ్యక్తి ఏదో ఒక రకంగా ఒక కన్స్యూమర్ లాగా నార్కోటిక్ డ్రగ్ను తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ద్వారా అయితేనేమి, ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తేనో, అయితే సిగరెట్ లాగానే ఉంటుందని చెప్తేనో అది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అది క్రమంలో అది మంచిగా హైగా ఫీల్ అవ్వడం, ఏదో హ్యాపీగా ఉన్నట్టుగా టెంపరీ హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం, అవన్నీ చూసిన తర్వాత కాలక్రమంలో అతను దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. ఎడిక్ట్ అయిన సందర్భంలో అతనికి ఏంటంటే ఇది కొద్ది కాస్ట్లీ అఫైర్ కాబట్టి ఆ డబ్బులు అతనికి అందవు. అందని సందర్భంలో ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు తీసుకోవడం, తల్లిదండ్రులని ప్రెజర్ చేసి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి అటువంటి స్టేజ్ నుండి ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేక అతను ఏం చేస్తున్నాడంటే వేరే ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు చెప్పిన మాటలు విని మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే తక్కువగా వస్తుంది, మనమే వెళ్ళి తెచ్చుకుందాం, మనం కొంత తాగొచ్చు, దాన్నే కొంత అమ్మితే మనకి డబ్బులు వస్తాయి అనేటువంటి ధోరణితోటి ఏం చేస్తున్నారంటే వీళ్ళే ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కడైతే గంజాయి అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళేసేసి వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తీసుకొని వచ్చేసేసి కొంత అమ్ముకొని డబ్బులు చేసుకోవడం, వాటిని ద్వారా అతను ఇంట్లో ఆధారపడకుండా, ఎందుకంటే ఆ ఎడిక్షన్ ఇంట్లో వాళ్ళు గమనించి వాళ్ళకి డబ్బులు కంట్రోల్ చేయడం, ఇవ్వకపోవడం, ఎందుకంటే తమ కొడుకుని బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంట్రోల్ చేయడం అవి జరుగుతున్నాయి. జరిగినప్పుడు అతనికి వాటిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత అమ్మేసుకొని వాటితో వచ్చిన డబ్బులతోటి కొంత తాగి ఆ రకంగా అవుతున్నారు. అప్పుడు ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఇది ఒక
ఆదాయ వనరుగా అనిపిస్తుంది వాళ్ళకి. అవును యూత్ మనకి ఇన్కమ్ లా ఆ ఇన్కమ్ లాగా తక్కువ సమయంలో మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు ఎట్లాగూ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అతను ఒంటరివాడుగా మిగిలిపోతున్నాడు. కుటుంబంలో అన్నదమ్ములతోటి తల్లిదండ్రులతోటి సరైనటువంటి సంబంధాలు ఆత్మన్యూనతా భావం ఉండడం వల్ల సరైన సంబంధాల్లో లేకపోవడం వల్ల అటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు. ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది అనమాట. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అతను ఒంటరివాడిగా ఉండి అతని ఆదాయాన్ని అతను సంపాదించుకోవాలి, దీన్ని ఆదాయ వనరుగా చేసుకుంటున్నాడు అనమాట. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా పోలీసులకో ఎక్సైజ్ వాళ్ళకో రకరకాలుగా కేసుల్లో దొరికిపోవడం జరుగుతుంది. కేసుల్లో దొరికిపోయిన తర్వాత జైలుకి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చి కూడా అదే పనిని చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మొట్టమొదటే తల్లిదండ్రులు వాళ్ళని ఎఫెక్షనేట్గా దగ్గరగా చూసుకొని దూరంగా వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు అనేటువంటిది గమనించుకుంటూ ఉండి అదే స్టేజ్లో మనం కంట్రోల్ చేయగలిగితే మనం డ్రగ్స్ నుంచి పిల్లల్ని దూరం చేయవచ్చు. ప్రభుత్వము అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనమాట. గవర్నమెంట్ చాలా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపమనే చెప్తుంది. కాకపోతే ఈ సమాజంలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ కూడా బాధ్యతాయుతంగా మెలిగి దాంట్లో తీసుకుంటే తప్ప మనం దీన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం. ఇది చాప కింద నీరులాగా పట్టణాల నుంచి గ్రామాలకి అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా అవేర్నెస్లో ఉంచి పోలీసులకు ఎక్సైజ్ వాళ్లకు సమాచారం ఇచ్చినట్లయితే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి వీలవుతుంది అనమాట. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. టిఎస్ న్యాబ్ అనేటువంటి ఒక దీన్ని ఏర్పాటు చేసింది, ప్రత్యేక వింగ్ని ఏర్పాటు చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తుంది అందరికీ, పోలీసు వాళ్ళకు ఎక్సైజ్ వాళ్ళకు కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఇస్తూ మారిన చట్టాల మీద ట్రైనింగ్స్ ఇస్తూ చాలా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడంలో సహకరించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. Thank you థ్యాంక్ so యూ. much.